బాన్స్వాడల పేదలు శ్రీనివాస్ వాళ్ళ భార్యకు చెవులబడే మాటలు రావు. పేద కుటుంబం, అసలు ఆ సంఘటనతో సంబంధమే లేదు ఆయనకు. ఏం జరిగిందో తెలియదు అని వీడియోలో ఎక్కడ పడడని చెప్పి పట్టుక అరెస్ట్ చేశారు. హనుమాన్లో అంటేనే తండ్రి లేడు, ఒక్కటే అమ్మ. వాళ్ళకి అమ్మకి ఆరోగ్యం ఖరాబ్ అయింది, బాగాలేదు. ఆయన సామాన్ తీసుకుపోవడానికి షాప్కి వస్తే ఏం సంబంధం లేదు, ఈ సంఘటనతో సంబంధం లేదు. ఆయన బీజేపీ కార్యకర్త కాదు. అమాయకుని పట్టుకొని పోయి ఇవాళ రిమాండ్ చేశారు. ఇలా ఇలా తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి లేడు, తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. ఈ రెండు ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆయనకు సరైన సమాచారం వస్తుందా? వచ్చిన ముఖ్యమంత్రి గారు ఈ పేదలను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచిస్తుండ. ద్వంద్వ విధానాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఎంఏఎం పార్టీ మెప్పు పొందడానికి మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంఏఎం పార్టీ సహకారంతో మేము గెలిచినాము అని చెప్పి ఒక అహంకారము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చింది. ఇవాళ ఏమైంది? లాస్ట్కు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్వే వేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సర్వే వేసుకుంటే ఏమైంది? భాగ్యనగర్ మొత్తం కూడా జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఎంఏఎం పార్టీ ఇద్దరు కలిసి ఉన్న విధానాన్ని ప్రజలు సహిస్తలేరు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మొత్తం బీజేపీకి అనుకూలమైన వాతావరణం దాన్ని గ్రహించిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టేదాన్ని రెడీగా పెట్టడిగా మళ్ళీ ఏం చేసిన వల్ల డిప్యూటీ అసెంబ్లీ సెక్స్ లెక్క ఇక మళ్ళీ ఏం చేస్తాడు? ఏం అంటే అక్బరుద్దీన్ వయసు స్టేట్మెంట్ ఇప్పిస్తారు, తిట్టుకుంటారు, ఆలోచించుకుంటారు. ఎక్కువ నటించడం నటనలో జీవించడం. అది బాన్సువాడలో జరిగిందేంది? ఎవరు ప్లేస్కి వచ్చారు, ఎవరి మీద దాడి చేశారు, దాన్ని దృష్టిలో పెట్టుకుని వాస్తవాలను గ్రహించి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీస్ యంత్రాంగము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఎవడు నేరాన్ని పాల్పడ్డాడు, ఎవడు దాడిలో ప్రేరేపించుడు, ఎవడు దీని కారకులు వాళ్ళను పక్కబెట్టి వాళ్ళను సంతృప్తి పరచడానికి ఇలా హిందువులను ఎక్కువ సంఖ్యలో అరెస్ట్ చేసి ఓవైసీ కళ్ళలో ఆనందం చూడడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం వాస్తవం. అది 17 మందిని అరెస్ట్ చేశారు, లోపలికి రిమాండ్ చేశారు. దాదాపు ఇంకా 10-15 మంది ఇలా పోలీసుల బాధ భరించలేక భయపడి చెట్టుకోడు పుట్టగోడు పారిపోయి ఇలా భయానక పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఏడుస్తున్నాయి. ఇప్పటికీ వాళ్ళందరూ కూలీలా చేసుకొని బతికేటారు. వాళ్ళందరూ కూడా నా కొడుకు వేడికి వెండో తెలియదు, నా భర్త ఏడికి వెండో తెలియదు, నా మనోడేడికి వెండో తెలియదు, మా తమ్ముడేడికి వెండో తెలియదు, ఫోన్ లేదు, స్విచ్ ఆఫ్ ఉంది. వాడు వస్తారా రారా, పోలీసులు పట్టుకపోయినరా, ఇప్పుడు మా ఊళ్ళో వేనరా, ఆ కేసుతో ఏం సంబంధం అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరే షూట్ చేశారు, వీడియోస్ మీరే తీసుకున్నారు. నాకు ఆరోగ్యం బాగలేదు, వాళ్ళ భార్యకు చెవులు నవ్వడాయి, మాటలు రావు, మనకి ఏం సంబంధం లేదు. కిరాణా సామాన్ కోసం పోతే వీడియోలో ఉన్నారని చెప్పి పట్టుకపోయారు, ఫోన్ గుంజుకున్నారు, బండి గుంజుకున్నారు. ఎటువంటి ఎదురు చూస్తున్నా జైలుకి వెళ్ళారా, మాకు సమాచారమే లేదు అని చెప్పి శ్రీనివాస్ వాళ్ళ తల్లి ఏడుస్తున్నది. ఇది చూసినాక ముఖ్యమంత్రి రాష్ట్ర సాధన పొందుతాడు. దీని విషయం వాళ్ళ హిందూ సమాజానికి అప్పీల్ చేస్తున్నాను నేను. హిందూ సమాజం జాగృతం కావాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ రాష్ట్రంలో హిందువులు రోడ్ల మీదకి ఎక్కి ఈ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ మెడల్ వంచేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నమైంది. ఇన్ని రోజులు ఈ దాడుల గురించి భరిద్దాం,